మంచు కరిగిపోయింది, నీళ్లు తక్కువగా ఉన్నాయి. మేము ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఈ ఐస్ ఫెస్టివల్ కి మీకు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇంకా సేపట్లో మన లోకల్ ఇంకా విదేశాల నుంచి వచ్చిన పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తారు. అంతవరకు మీరు ఐస్ తో చేసిన వస్తువులను చూసి ఎంజాయ్ చేయండి. నేను మీ అందరికీ చెప్తాను, అప్పుడు రండి. కమ్ హియర్. డాక్టర్ బాలు మీరా? ఎవరు నువ్వు? ఇంట్రెస్ట్ లేని లోనువి నువ్వు, బటరే వెయ్యని రోస్టువి నువ్వు. ఇక్కడ జరిగే ఫంక్షన్ కి హోస్టుని నేను. చూసిన ప్రతి వాళ్ళు మన డాక్టర్ బాలు అయిపోలేరు. ఏంటి అనుమానమా? ఓరి భగవంతుడా, నేను చేస్తాను. అరే రే, ఎవరైనా వచ్చి నన్ను ఆపండి. వీళ్ళు చూడ్డానికే బల్లి, కానీ పెద్ద లొల్లి. ప్రోగ్రామ్ లో అదరగొడుతున్నారు. మళ్ళీ మళ్ళీ జాక్ ఇస్ బ్యాక్. థ్యాంక్స్. మీ అందరికి మా పర్ఫార్మెన్స్ నచ్చుంటుంది అనుకుంటా. అయితే ఇక్కడ వచ్చిన మన గెస్ట్ల పర్ఫార్మెన్స్ మీకు ఇంకా బాగా నచ్చుతుంది అనుకుంటా. తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ వెల్కమ్ హనీ ఆంటీ. అబ్బో, ఈ బుర్రలో ఏమీ లేదనుకున్నాను. చాలా పవర్ ఉందే. నోబాల్కి అవకాశం ఇస్తున్నారు, మన గెస్ట్లకు కూడా అవకాశం ఇస్తున్నారు మీరు. అవును, నిజమే. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అవును, ఎంజాయ్ చేయబోతున్నాం. ఎప్పుడు జనాలు మిమ్మల్ని చూసి నవ్వుతారో అప్పుడే జాక్ ఇస్ ద బెస్ట్. బాగా చలి పుడుతోంది. అవును, దీంతోటే ఇప్పుడు ఈ ఏరియా మొత్తం అదరగొడతాం. ఏంటి అనుమానమా? వీళ్ళెందుకు నా దగ్గరికే గొడవకు వస్తున్నారు? అరే, నా డ్రమ్ము కరిగిపోతోంది. కరిగితే కరగనివ్వు, నువ్వు కొడుతూనే ఉండు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, తను నిజంగా సూపర్ ఫైటర్. హలో ఫ్రెండ్స్, మీ అందరికి ఒక సంతోషకరమైన విషయం. నా స్పెషల్ వెపన్ యొక్క ప్రత్యేకత చూపించబోతున్నా. జాక్, పార్టీ బ్యాక్. నీ ఆర్ట్ అనే గొప్పతనాన్ని చూపించి ఇక్కడ ప్రజలందరినీ మైమర్పించావు. ఇంకా ఇప్పుడు పాలక్ పన్నీర్ లాగా అద్భుతాలు చూపించడానికి వస్తున్నారు. హనీ బన్నీ, కమ్ హియర్. ఓయ్ మా, హనీ బనీ, జనం బోరు ఫీల్ అవుతున్నారు. త్వరగా ఫైట్ మొదలు పెట్టండి. బ్యాక్ నలిగిపోయింది. ఏమండోయ్, అక్కడ మార్షల్ ఆర్ట్ చేస్తున్నారా లేకపోతే బట్టలు ఉతుకుతున్నారా? అరే పాండి, వీళ్ళు మన పరువుని ఫలోడా చేసేస్తున్నారు. ఇంకా ఈ కలర్ లో ఫలోడా ఎవరికి నచ్చనే నచ్చదు. ఏంటి అనుమానమా? అరే రే 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 ఫ్రెండ్స్, మా దగ్గర ఉన్నట్టుగా స్పెషల్ వెపన్ ఏది మీ దగ్గర లేదా? తమ్ముడు, స్పెషల్ వెపన్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. నువ్వు మొదలు పెట్టు. ఏ ఫ్రెండ్స్, అందరూ బాగా చేయండి.
జాక్ నిజంగా నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఐ నో కానీ మీరు చేశారుగా, దాని కాస్త చూడండి. ఏమయ్యా ఇది ప్రెస్టేజ్ సమస్య, చాలా జాగ్రత్తగా చేయండి. పని పూర్తయింది. ఇప్పుడు వీళ్ళని చూసి అందరూ నవ్వుకుంటారు. నాకు మంచు కొండలంటే చాలా చాలా ఇష్టం. అయితే రేస్ ప్రారంభిద్దామా? రే బొడ్డోడా, లావుగా ఉండండి డాగ్స్ ఈ పోటీలో గెలవలేవు. యూ సుల్లి బిలిమా. చిన్నవాడా, నువ్వు రేసులో గెలిచినా ఎవ్వరికి కనిపించవు, ఎందుకంటే నువ్వు ఎవరికి కనిపించవు. జోర్దార్ కాస్త తప్పుకో, అందరూ వేగంగా వస్తున్నారు, లేకపోతే నువ్వు ఇరుక్కుపోతావు. వీళ్ళకంటే నేను చాలా స్పీడ్ గా పరిగెత్తగలను. ఛాలెంజ్ చేసుకుందామా? నువ్వు వాళ్ళకంటే వేగంగా పరిగెడితే నీకు చీజ్ కేక్ ఇస్తాను. చీజ్ కేక్. అరే ఏమిటయ్యా, మీరు ఈ మాత్రమే స్పీడ్ గా పరిగెత్తగలరా? ఇంకా స్పీడ్ గా పరిగెత్తండి. ఇవి నో డాగ్స్ కొట్టి వేగంగా వెళ్తున్నాయి, సిలిబిలి డాగ్స్. చిన్నవాడా, సరిగ్గా చెప్పావు. ఇంత వేగంగా పరిగెత్తే డాగ్ ని నేను ఇంతవరకు చూడలేదు. అరే ఎందుకని ఇప్పుడు వాళ్ళని కొడుతున్నారు? ఎందుకంటే ఓడిపోవడం మాకు మాకు నచ్చదు. వినోదంగా ఉన్నారు, దారుణంగా కొడుతున్నారు, అది వీడు పరిగెత్తకుండా. ఓ డాగుని కనిపెట్టి తీసుకురండి, యూ సిలిబిలి మ్యాన్. కానీ వాళ్ళని ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఎక్కడికన్నా వెళ్ళి వెతకండి, ఈ రేస్ లో నేనే గెలవాలి. పోయినసారే ఓడిపోయాను, నాకు ఆ డాగ్ కావాలి. కానీ ఆ డాగ్ ఎవరిది బాస్? ఓ డాగ్ నా సొంతం, యూ సిలిబిలి మ్యాన్. గెట్ హిమ్, గెట్ హిమ్. ఈ గేట్ లో నాకు ఆ డాగ్ కావాలి, నా డాగ్ హౌస్ లోపల. నా డాగ్ హౌస్ కి డాగ్ రాలేదంటే ఆ తర్వాత రేస్ లో డాగ్ బదులుగా మీరే పరిగెడతారు. గో గో. ముఖ్యంగా ఆ డాగ్ ఆ బండోడికి దొరకకూడదు. ఆ డాగ్ చిన్నవాడికి దొరకకూడదు. గో గో గెట్ హిమ్. కొండలో కూడా నీళ్లు తిరిగిపోయాయి. చాలా దాహంగా ఉంది, నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? ఇదే అది, పట్టుకోండి. అరే చలికి మెదడు కూడా కట్టుకుపోయింది. నీళ్లలో వాసన ఉంటుందా ఏమిటి? దాని వాసన చూస్తున్నావు? చిన్నాయనికి తెలుసు మీరు డాగ్ ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారని, కానీ ఆ డాగ్ ని మేమే తీసుకువెళతాం. మమ్మల్ని తీసుకెళ్ళనేమో, నీకు బొమ్మోస్ కొనిస్తానా? అరే మోమోస్ కదా నేను కొనిస్తాను నీకు. అర్థం చేసుకో, ఆ డాగ్ ని కనుక మేము తీసుకెళ్ళలేదనుకో, చిన్నాయన మమ్మల్ని డాగ్ గా మార్చి మమ్మల్ని పరిగెత్తిస్తారు. తర్వాత బందసార్ మాకు ఎవడో పార్టీ ఇస్తారా? ఈసారికి ఆ డాగిని మాకు అప్పగించేసే ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ వేరే ఎవరు కూడా ఉన్నాడు కనిపిస్తుంది నాకు. ఏమిటి వాసన చూస్తాను? తీసుకెళ్తాం. పోయినసారి బాగా దెబ్బలు తిన్నావు. లేదు అన్నయ్య, ఖచ్చితంగా లేదు, అలాంటిది జరగద్దు. మరి ఏం చేయాలి? ఏ చదవట గొడవ. థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే నేను మిమ్మల్ని కాపాడాను. ఎస్ థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు నాకు సొంతం. అరే నన్ను వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. అరే రే, ఇది జోర్దార్ గొంతులా అనిపిస్తోంది. లేవండి, జోర్దార్ ని ఎవరో కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు.
పదండి మనం వెళ్ళి వాళ్ళని ఫాలో చేయాలి. పొద్దున్నే చాలా వేగంగా పరిగెట్టాగా, ఇప్పుడు అనుభవించు. ఎందుకయ్యా భయపడతావు? పాపం వాడు జీవితాంతం ఇక్కడే ఉండాలి. తర్వాత మన పరిస్థితి వాడికి కూడా. వీళ్ళు నన్ను ఖైదు చేసి ఉంచలేరు తెలుసా? పరిగెత్తాలని అసలు ఆలోచించుకో. రేపు మనకి రేస్ ఉంది. 4 పక్కల సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. బ్రో, మేము నమ్మకమే కోల్పోయాం. నువ్వు నమ్మకం వదిలేసుకో, కానీ ప్రయత్నించు. అదేంటంటే రేపు రేస్ లో గెలిచావంటే 1 వారం ప్రశాంతంగా ఉండొచ్చు. వీళ్ళు రేస్ వరకు నన్ను ఉంచుకున్నారే అనుకో, అప్పుడు జీవితాంతం వీళ్ళకు బానిసగా ఉండాలి నేను. ఇక మీద మీరు వీళ్ళకు భయపడవలసిన అవసరం లేదు. బయలుదేరదాం జోర్దార్. ఇప్పుడు నేను రాలేను. రేపు రేసులో నేను పార్టిసిపేట్ చేయాలి. వీళ్ళ బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. ఏంటి అనుమానమా? లేదు పోపేట్, నేను నా మిత్రుల్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి నేను వెళ్ళలేను. ఆ తర్వాత ఆ బొండానికి చిన్నవాడికి కూడా నేను గుణపాఠం చెప్పకుండా వదిలిపెట్టను. జోర్దార్ చెప్పింది నిజమే. ఏంటా ప్లాన్ జోర్దార్? రేపు రేసులో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆ బొండువాడి చిన్నవాడి అంతు మనం చూద్దాం. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఏ అమాయక ప్రాణిని రేసులో పాల్గొనేలాగా చెయ్యరు. వీళ్ళందరినీ కూడా మనం రిలీజ్ చేయాలి. రేపు రేసులో విజయం బొండవాడికి చిన్నవాడికి కాదు, మనదే విజయం. ఎవరి వల్ల ఎటువంటి తప్పు జరగకూడదు. నేనే కమెంటేటర్. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని మీరు ఫాలో అవ్వాలి. ఏంటి అనుమానమా? వాళ్ళిద్దరూ వస్తున్నారు, అందరూ రెడీగా ఉండండి. ఈ డాగా యూ స్టూపిడ్ మ్యాన్, చిన్నవాడు తలుచుకుంటే సాధించి తీరుతాడు. నీ డాగీస్ పరిస్థితి చూడు. ఇదేంటి పొట్టి డాగు? కొత్తది యజమాని. ఇంకా ఈ రోజు జరగబోయే రేస్ లో విషయాల్ని చూడండి. ఇక మిగతా విషయాలన్నీ నా కమెంటరీ నుంచి తెలుసుకుంటారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు ఎవరు గెలుస్తారో చూద్దాం, ఎవరు తన్నులు తింటారో చూద్దాం. ఏంటి అనుమానమా? శభాష్, చక్కగా పర్ఫార్మ్ చేసే వాళ్ళే గెలుస్తారు. జాగ్రత్త జాగ్రత్త, ఒకరినొకరు గుద్దుకోకుండా వెళ్ళండి. చూస్తున్నారు స్లిపిలి డాగ్స్. ముందు పళ్ళం ఉంది, జాగ్రత్త. యజమానులు కింద పడిపోకూడదు. ఆగండి ఆగండి. లేదు యజమాని, ఈ రోజు ఈ రేస్ లో ఖచ్చితంగా గెలుస్తాం. తమ్ముడు, ఇక మొదలు పెడదామా? మొదలు పెడదాం. నీ పళ్ళం ఉంది. అసలు మీకేమైంది? చాలు, రేసుని ఆపండి. ఇంకా మొదలు లేదు, ఆలపి ఆపమంటే ఎలా? ఇద్దరు జస్ట్ మిస్ లో తప్పించుకున్నారు. ఏంటి అనుమానమా? ప్లీజ్ ఆపండి, దయచేసి ఆపండి. ప్లీజ్ ప్లీజ్ ఆపండి. యూ స్లిపిలి డాగ్స్, స్టాప్. పరిగెత్తండి. ఈ రోజు నుంచి మీ అందరికీ విడుదల. ఏంటి అనుమానమా? అని నీకు ఆడడం వచ్చు కదా? చెస్. దీనికి అర్థం ఎస్. అంతేకాకుండా ఓడిపోవడానికి నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గ్రౌండ్ కి రా. త్వరగా రా. ఏంటి గ్రౌండ్ కా? నువ్వే కదా చెప్పావు గ్రౌండ్ కి రమ్మని. అయితే రా గ్రౌండ్ కి. అరే, పప్పేట్ చెప్పింది గేమ్ ని స్టార్ట్ చేయండి అని. చెప్పు, తెలుపా లేక నలుపా? వేరే ఏదైనా కలర్ చూపించు.
నీ దగ్గర చీరలు ఏమైనా అమ్ముతున్నానా ఏంటి? అనుమానమా? హనీ నీది తెల్లటి మనసు కదా, కాబట్టి తెలుపు రంగు తీసుకో. సరే ప్రారంభిద్దాం. అరే గుర్రం 2.5 అడుగులే వెళ్తుంది హనీ. 2.5 అడుగులే, కానీ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయింది కదా, కాబట్టి కాస్త దూరంగా వెళ్ళింది. చెక్. ముందు రాజును కాపాడు డాంకీ. అరే ఇలా కాదు, ఏదైనా తంత్రం వేసి కాపాడు. టబడాక్ 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 టబడాక్. ఓ, నువ్వేం చేస్తున్నావు? గుర్రం బయటకు వెళ్ళిపోయింది, సిపాయిని ముందుకు తీసుకొచ్చింది. మారిపోండి, ఇది డ్రాకులా యొక్క మినియేచర్. సారీ అంకిల్స్, మై సెల్ఫ్ లిటిల్ డ్రాగులా. మీరు నన్ను చూసి భయపడకండి, నేను చాలా క్యూట్ అయిన డ్రాగులా. క్యూట్ ఇలా ఉంటుందో? నేను క్యూటే అయినప్పటికీ నన్ను చూసి అందరూ భయపడతారు. సరే గాని నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అదేంటంటే ఇవాళ తుఫాను గాలి వల్ల ఎగురుకుంటూ కింద పడి దొల్లుకుంటూ ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కావట్లేదు. ప్లీజ్ నన్ను కాపాడండి, రాత్రి అవ్వగానే వెళ్ళిపోతాను. రాత్రి అవ్వగానేనా? ఎందుకు? అది క్యామ్ లిటిల్ డ్రాగులా, మేము సగం రాత్రి తర్వాత యాక్టివ్ గా ఉంటాం. నేను ఇక్కడ ఉండొచ్చా? నా తీసుకురండి అంకుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు భోజనం మాత్రమే కాదు, చోటు కూడా మనకి లేదు. ఈ చిన్న పిల్లాడికి బాగా ఆకలేస్తోంది, కానీ తినడానికి ఏమీ లేదు. ఏడవకయ్యా ఏడవకు. సరే పద బయటికి వెళ్ళి ఏదైనా తిందాం. ఏయ్, ఆగరా. అవును, పొప్పట్ ఎక్కడా? ఏయ్, బండి నీ కంటికి కనపడడం లేదా? సారీ అంకుల్, సారీ. కళ్ళజోడు పెట్టుకున్నాను కాబట్టి నాకేమీ కనిపించలేదు. కానీ చెవులు వినిపిస్తాయి కదా, గట్టిగా హారన్ కొట్టారు కదా. నువ్వు ఏడవకు, ఏడవకుండా ఉండవు. దయచేసి నువ్వు ఏడవకుండా ఉంటావా? నువ్వు ఏం అడిగినా నేను కొనిస్తాను, ఓకేనా? నాకు ఐస్ క్రీమ్ కావాలి ప్లీజ్. ఆకలి పెరిగిపోతుంది. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు భోజనంలా ఉంటుంది. ఇలా చూడు, ఇప్పుడు అర్ధరాత్రి అయింది. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో ప్లీజ్. ముందుగా నేను మిమ్మల్ని తింటాను. బాగుంది.
హాయ్ నేను ఫ్లవర్ వాసు. చూసారా, నేను మీతో ముందే చెప్పాను కదా, వీడు కూడా మన హనీ లాగేని. Ah!